బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు పరిశీలించారు. నిర్మాణాల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కొలత ఏముండదా? అవును, అది కొలత ఏం లేదా? ఇన్నిటికి ఇంతనే ఉండదా? తెలుగు కాదు, తెలుగేనా? అంటే మీరు తెలుగు వాళ్ళు ఎవరు లేరా? कितना काउंट इसका काउंट एक सीमेंट में बस्ता में काउंट में 12 काउंट नहीं शुमार గారు చూడాలి వాళ్ళు కరోనా ఆడు ఎక్కడి నుంచి నీళ్ళు చేస్తున్నాడు, ఎంతకి తోలుతున్నాడు ఆ కాంట్రాక్టర్, ఆడేం చేస్తున్నాడు. మీరు నోట్లో పోసుకోవడం ఒకసారి పోసుకుంటారు, ఆ రోజు స్వీట్ అట్లా ఉంటాయి. అది తెచ్చే సోర్స్ కాలువలో నుంచి అనుకోండి, పాటలప్పుడు పాటలు అయితే ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు పైనుంచి నీళ్ళు లేవు, అయిపోయినప్పుడు పోటు కూడా ఉప్పు నీళ్ళు కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు నుంచి బాగానే ఉన్నాయి, మంచినీళ్ళు బాగా చేస్తున్నాడు, నువ్వు ఊరుకుంటావు, రోజు నోట్లు వేసి పోసుకో. ఎందుకంటే నీ ఇల్లు కాదు కదా, పబ్లిక్ కదా, నీకేమవసరం. అంటే 5 minutes వస్తున్నాయంటే అవి వాడుతున్నారు అనేగా. మనం దేనికి సార్ లేబర్ కి స్నానాలు గట్ట అని తీసాం సార్. అక్కడ ఒక్క దగ్గరే బోర్ ఉంది. సతీష్ రెడ్డి ఎవరమ్మా? సతీష్ రెడ్డికి నేను ఫోన్ చేశాను, ఏంటంటే ఉప్పు నెలతో కడుతున్నారు. ఫోన్ చేస్తే మాకు పర్మిషన్ ఉంది, మమ్మల్ని కట్టుకోమన్నారని చెప్పారు. రికార్డ్ చేసావా? నేను మామూలు మాట్లాడాను సార్. సతీష్ రెడ్డి నంబర్ నేను మాట్లాడాను.
రికార్డ్ చేస్తే పర్మిషన్ ఉందని దొరికిపోతాడు. నేను ఉప్పు నీళ్ళతో కట్టుకోమని పర్మిషన్ ఉంటాయ్యా? నేను బోర్ వాటర్ తో కట్టుకోమని ఆ? చెప్పాడు ఆయన సతీష్ అని. సార్ అది అంటే మేము అన్న కూడా మన క్యూరింగ్ దేనికి వాడతారు సార్, అది ఓన్లీ శాండ్ సింకింగ్ కే వాడతాం. ఇదో 5 minutes మీది పబ్లిక్ కదా, మీ కాంట్రాక్టర్ వ్యవస్థకి ఈ ఎంపీ ఒక మొగుడు, ఎమ్మెల్యే ఇంకో మొగుడు, ప్రతి విలేకరు ఇంకో చిన్న మొగుళ్ళు వీళ్ళు కూడా పైనుండి ఏదిస్తానే ఉంటారు. నీళ్ళు విషయంలో సీరియస్గా ఉండండి. నీళ్ళు విషయంలో మీరు ఉప్పు నీళ్ళతో కట్టారా, స్టాప్ ద వర్క్, ఇచ్చేస్తాం. ఇంత ముందులో ఏం జరిగింది అనేది నేను అడగట్లా. ఇక్కడి నుంచి చొక్క ఉప్పు నీళ్ళు కూడా రాకూడదు. ఒక టాటర్ పెట్టుకోండి పర్మనెంట్గా. ఏం కెమెరా రెడ్ సింబల్ అది అసలు కెమెరా సెల్ అంటే అది పైగా డైలాగు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేకి కూడా ఇవ్వాల్సి వస్తుందేమో డబ్బులని. ఎవరేసారో నా నోటీస్కి వస్తేనే మాట్లాడతా ఇంతమందిలో, లేకపోతే నేను మాట్లాడను. మధ్యలో రోజు పంచాయతీ అలా కాదుగా, ఉంటే అక్కడ అవైలబుల్ తీసుకోవాలి. ప్రత్యేకంగా డీఫారెస్ట్ అంటే మనం ఎస్టిమేషన్ అయిపోయాలి. ఈ మొక్క R&D పెట్టి R&B రోడ్లు కలిపేది కూడా R&B పెట్టి అది పంచాయతీ రాజ్ ఉంటుంది ఫస్ట్. ఈరోజు స్వదేశ్ దర్శన్ 2.0 కింద 97 కోట్లు రావటం, అందులో ఫస్ట్ టెండర్గా 50 కోట్లు టెండర్ పిలవటం, ఆ 50 కోట్లలో భాగంగా టెండర్లో ప్రక్రియ అగ్రిమెంట్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేయటం. ఆ వర్కులు స్టార్ట్ చేసినప్పుడు అది కూడా మంచి కాంట్రాక్టర్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తులు, ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా చెబితే సరి చేసుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులు, వాళ్ళందరూ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వీళ్ళకి కాంట్రాక్టర్ వ్యవస్థను మనందరం కాపాడుకోవాలి. వాళ్ళు పొరపాట్లు చెప్తే మనం చెప్పాలి తప్పితే ఆదిమాషి చేయటం, వాళ్ళని ఇబ్బందులు గురి చేయటం మనం చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళు చాలా బాగా చేసే వ్యక్తులు, స్పీడ్గానే పనులు అవుతున్నాయి. ఇంకా స్పీడ్గా పనిచేయటం కోసం నేను ఎప్పుడు తోడుంటా. ఈ విషయంలో మీరు కూడా పత్రికా విలేకరులు కూడా వాళ్ళకి తోడుండాలి అన్ని రకాలుగా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, కానీ ప్రతి చిన్నది పెద్దది వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే విధంగా మనం కూడా ఉండకూడదని మీకు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అసలు ఇప్పుడు వర్కులు చేసే మనుషులు లేరు. అటువంటప్పుడు వాళ్ళు లెస్ టెండర్లకి రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అడిగితే ఈ ఏసీ వర్కులు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా వాళ్ళకి తోడుంటాం. అలాగే ఉప్పు నీళ్ళ విషయంలో ఇంతకుముందుల చూసి చూడనట్టుగా పొరపాటున 1 తప్పులు దొర్లుంటాయి. కానీ ఇప్పుడు సపరేట్గా టాటర్ పెట్టి ఏ రోజుకి ఆ రోజు 7 నుంచి 8 లోడ్లు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. అందుకని తప్పనిసరిగా మంచి వర్క్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పార్కింగ్ విషయంలోనే మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ నేల మంది, ఈ గాలి మంది, అలాగే ఇక్కడ ఉన్న మనుషులు కూడా మనోళ్ళు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ చక్కగా విహారయాత్ర కోసం టూరిస్టులు వస్తూ ఉంటారు. దాంతోపాటు మనకి మంచి శివాలయం 10 కోట్లతో పూర్తయిన శివాలయం కూడా ఉంది. సముద్రం, మంచి పార్కింగ్ 2 ఎకరాలు రెడీ అవుతున్నది. దాంతోపాటు ఇంకా ఇంకొక 2, 4, 5 ఎకరాల దాకా ఇంకా రెడీ అవుతుంది. దాన్ని కూడా టూరిస్టు దీనికి తీసుకొచ్చి అటు జడ్పీ ల్యాండ్ కానీ ఇటు పంచాయతీ ల్యాండ్ కానీ గవర్నమెంట్కి పెట్టి నేను ప్రయత్నం చేస్తా. రాబోయే కొద్ది రోజుల్లో ఇక్కడ కొద్ది రోజులు కాదు, కొద్ది నెలల్లో, సుమారు రాబోయే 7 నెలల్లో అన్నీ ఒక్కొలిక్కి వస్తాయి. ఇది అయ్యాక చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి చాలా మంచి హై లెవెల్లో బీచ్ ఫెస్ట్ కూడా చేస్తాం. అలాగే ఇక్కడ 3 హోటల్స్, 1 ITC, 2 హిల్టన్, 3 రాయల్ అనే హోటల్ ఒకటి వచ్చింది. ఈ ఒకటి 3 స్టార్, 2 స్టార్, 2 5 స్టార్లు అని తెలిసింది. అలాగే ఎక్సలెన్స్ సెంటర్ అని, ఎక్స్పీరియన్స్ సెంటర్ అని ఒకటి 3 ఎకరాలతో ప్రభుత్వం ఆ ఫారెస్ట్ సైడు ఉంది. దీనికి రోడ్డు పూర్తిగా తిరిగి
బాగా అరేంజ్ చేస్తున్నారు. అలాగే పక్కనే ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి జరుగుతున్నదంటంలో సందేహం లేదు. అభివృద్ధి జరిగే టైంలోనే అవినీతికి రెక్కలు వస్తూ ఉంటాయి. అభివృద్ధిని మనం ఆకాంక్షించాలే కానీ అవినీతి రెక్కల్ని మనం కట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడెక్కడ ల్యాండ్స్ అన్నీ కాగితాలు పుడతాయి. ఫారెస్ట్ ల్యాండ్లు కూడా ఆక్రమించుకుని పట్టాలు పుట్టించే ప్రబుద్ధులు గత ప్రభుత్వంలో ఉన్నారు. అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కట్ చేసుకుని సరైన దిశగా ఈ ప్రాంతాన్ని కాపాడుకుని టూరిస్ట్ హబ్గా మరొక గోవాగా మనం బాపట్లను మార్చాలి. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఈ 3 స్టార్ హోటల్సే కాకుండా పాండురంగపురం రోడ్లో కూడా ఇంకా 4 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ వచ్చే పరిస్థితి. ఆల్రెడీ లెమన్ ట్రీకి 1 స్టార్ హోటల్ పూర్తయింది. లెమన్ ట్రీకి ఇచ్చారని తెలిసింది. అలాగే గోల్డెన్ శాండ్స్ వాళ్ళు రాడిసన్కి ఇస్తున్నారని స్టార్ హోటల్ పూర్తయి రన్నింగ్లో ఉంది. ఇంకా 2-3 స్టార్ హోటల్ అక్కడ వస్తున్నాయి. ఇక్కడ 3-4 ఇక్కడ వస్తున్నాయి. మనం ఎప్పుడు ఊహించాల బాపట్లకి 5 స్టార్ హోటల్ ఏంటి, అది 1 కాదు 2 కాదు 7-8 హోటల్స్ ఏంటి. ఈ 7-8 హోటల్స్ అంటూ రాబోయే 7 నెలల్లో వస్తే 70 నుంచి 80 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి ఒక బాపట్ల నుంచే ప్రతి సంవత్సరం ఇస్తాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల నాయకుడు చేసే మంచి ప్రయత్నమే ఈ టూరిజం హబ్గా బాపట్లను తయారు చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాంట్రాక్టర్ వ్యవస్థకి ప్రశ్నించడం కాకుండా మీరు కూడా సూచనలు ఇచ్చి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.